హలో అండి, వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి శరీరానికి ఎంతో చలువ చేసే పెసరపప్పు సాంబార్ విత్ ఇడ్లీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ పెసరపప్పు సాంబార్, ఇడ్లీ చాలా హెల్తీ రెసిపీ. ఈ పెసరపప్పు సాంబార్ అచ్చం కందిపప్పు సాంబార్ లాగే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పును తీసుకొని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని రెండింటిని ఒకటేసారి నానబెట్టుకోవాలి. ఇలా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవడం వల్ల అవి బాగా నానిపోయి ఉంటాయి కాబట్టి సాంబార్ అనేది త్వరగా ఉడుకుతుంది, త్వరగా రెడీ అవుతుంది మనకి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకొని పెసరపప్పు మునిగే వరకు వాటర్ వేసి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి. అలాగనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పప్పు విజిల్ వచ్చేటప్పుడు మనకు వాటర్ అంతా పైకి చిమ్మకుండా ఒక చిన్న గిన్నెని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పప్పు చిమ్మకుండా ఉంటుంది. ఇంకా పప్పు విజిల్ పెట్టేసి మనం స్టవ్ ఆన్ చేసి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్కి విజిల్ వచ్చే లోపల మనకి ఇక్కడ కూరగాయలని బాగా వాష్ చేసి వాటిపైన పీల్ తీసి ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. చూడండి, కుక్కర్లోని వాటర్ అంతా పైకి చిమ్మకుండా మనకు విజిల్ పైనే వాటర్ అంతా కూడా ఉంది. ఇంకా విజిల్ వచ్చేసాయి. మనం ఇక్కడ అన్ని కూరగాయలని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇంకా ఇక్కడ సాంబార్కి పోపును రెడీ చేద్దాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నె వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం సాంబార్ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్కువగా వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగిపోయాక మనం సన్న ముక్కలా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, ఆనియన్ని వేసుకోవాలి. ఇవి కూడా కొద్దిసేపు వేగాలి. అలాగనే 2 ఒట్టిమిరపకాయలను కూడా తుంపి వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకోకుండా కొద్దిసేపు వేగాక నేను ఇక్కడ బంగాళదుంపలను, క్యారెట్ను తీసుకున్నాను. ఈ సాంబార్లోకి నేను బంగాళదుంపల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగనే క్యారెట్ని రౌండ్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల బాగా ఉడికి పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. వీటన్నింటిని వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి. పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే ఆ వెజిటేబుల్స్ని ముక్కలా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యారెట్ని, ఆలూని తీసుకున్నాను. అవన్నీ కొద్దిసేపు వేగాక 2 గ్లాసుల వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ 2 గ్లాసుల వాటర్తో మనం ఈ క్యారెట్ని, ఆలూని ఉడికించుకోవాలి. అవి ఉడికే లోపల మనం ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ని రెడీ చేసుకుందాం. నేను రాత్రి ఈ ఇడ్లీ బ్యాటర్ని రెడీ చేసుకున్నాను. ఈ ఇడ్లీ బ్యాటర్లో మినపప్పుతో పాటు మిల్లెట్స్ని కూడా యాడ్ చేసి నేను ఈ ఇడ్లీ బ్యాటర్ని రెడీ చేసుకున్నాను. మార్నింగ్ అంతా ఇడ్లీ బ్యాటర్ చక్కగా పొంగి ఉంది. పొంగిన ఇడ్లీ బ్యాటర్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ బ్యాటర్ను హాఫ్ వరకు పక్క గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. నేను 2 రోజులకు సరిపడా ఇడ్లీ బ్యాటర్ని రెడీ చేసుకున్నాను కాబట్టి కొద్దిగా పక్క గిన్నెలోకి తీసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మిగతా ఇడ్లీ బ్యాటర్లో కొద్దిగా సాల్టు, కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని అందులో కొద్దిగా వాటిపైన వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకోవడం వల్ల మనకు సాల్ట్, వంట సోడా కరిగి ఇడ్లీ బ్యాటర్లో బాగా కలుస్తుంది. అలా బాగా కలవడం వల్ల ఇడ్లీలు అనేది పొంగుతూ వస్తాయి. సాల్ట్, వంట సోడా కరిగే లోపల మనం ఇక్కడ పెసరపప్పు ఉడికిపోయి ఉంటుంది. వాటిని చూద్దాం. ఆవిరంతా పోయాక వాటిపైన మూత తీసి చూస్తే చూడండి, పెసరపప్పు చక్కగా ఉడికిపోయింది. ఎంత మెత్తగా ఉడికిందో. 2-3 విజిల్స్కే మనకి ఇలా ఉడికిపోతుంది. గరిటెతోనే మెత్తగా స్మాష్ చేస్తున్నాను నేను ఇక్కడ.
చూడండి, ఇడ్లీ బ్యాటర్లో సాల్ట్, వంట సోడా పైన వాటర్ వేయడం వల్ల అవి బాగా కరిగిపోయి వాటిపైన నురుగు వచ్చేసింది. ఇలా వాటర్ వేసి బాగా కలపడం వల్ల ఇడ్లీలు అనేది సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. సాంబార్లోకి మెయిన్ పాయింట్ వచ్చేసి ఏంటండి, చింతపండు పులుసు. నేను నానబెట్టుకున్న చింతపండు పులుసుని బాగా మెత్తగా చేసుకొని ఆ చింతపండు పులుసును ఈ పెసరపప్పు మెత్తగా చేసుకున్నటువంటి పెసరపప్పులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు పెసరపప్పు పులుసు రెడీ అయిపోయింది సాంబార్కి. వాటన్నింటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీలు ప్రిపేర్ చేయడం. ఇడ్లీలు ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ ఇడ్లీ పాత్రను తీసుకొని అందులో 2 గ్లాసుల వాటర్ వేసి మరిగించాలి. ఇడ్లీలు చేసేటప్పుడు మంటని ఎప్పుడూ కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ని కానీ ఇడ్లీలను కానీ చేసుకోవాలి. ఇంకా అవి మరిగే లోపల మనం ఇక్కడ ఇడ్లీ పాత్రలోకి ఇడ్లీ పిండిని వేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇడ్లీల పాత్రలోకి ఇడ్లీల బ్యాటర్ని అంతా వేసి ఇడ్లీలను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వాటర్ కూడా మరిగిపోయాయి. ఇడ్లీలన్నింటిని తీసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేసి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. అప్పుడు మనకు ఇడ్లీలు సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీలలోకి ఉడకబెట్టుకున్న క్యారెట్లు, ఆలులు ఉడికిపోయాయి. ఇప్పుడు మనం వాటిలో క్యారెట్లు, ఆలులను ఒకసారి బాగా అంతా కలుపుకొని వాటిలో 3 టమాటాలను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా టమాటాలు వేసిన వెంటనే కలపకుండా వాటిపైన మూత పెట్టేయాలి. అలా 5 మినిట్స్ వరకు అలా మూత పెట్టేయడం వల్ల టమాటాలు త్వరగా మగ్గిపోతాయి, త్వరగా ఉడికిపోతాయి. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఎంత బాగా చక్కగా ఉడికిపోయాయో. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకున్న తర్వాత వాటిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పెసరపప్పు, చింతపండు పులుసును వేసుకోవాలి. పెసరపప్పు, చింతపండు పులుసును బాగా వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటిలో మన కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ వేసుకొని అందులో సాంబార్ పౌడర్ వేసుకోవాలి. నేను ఇక్కడ MTR సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను. నేను కొద్దిగా సాంబార్ ఎక్కువే చేస్తున్నాను కాబట్టి 4 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇలా 4 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను. అలాగనే మీ రుచికి తగినట్టుగా సాల్ట్ను వేసుకొని బాగా కలుపుకొని వాటిపైన మూత పెట్టేయాలి. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత మనకు సాంబార్ అంతా కూడా ఇలా పొంగు వచ్చి ఉంటుంది. ఈ పొంగు వచ్చిన సాంబార్ని మనమంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము సాల్ట్ని చెక్ చేసుకొని సాంబార్ పౌడర్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని మళ్ళీ 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్, రుచికి తగినట్టుగా సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత సాంబార్ అంతా కూడా ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇలా ఉడుకుతూ ఉన్న సాంబార్లో మనం చివరగా కొత్తిమీరను చల్లుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 5 మినిట్స్ బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి. చూడండి, వేడి వేడి పెసరపప్పు సాంబార్ రెడీ అయిపోయింది. ఇక్కడ ఎంతో సాఫ్ట్గా ఉండే మిల్లెట్స్ ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి. ఎంతో హెల్దీ అయినా ఎంతో టేస్టీ అయినా ఈ పెసరపప్పు ఇడ్లీల సాంబార్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఆదరించండి. ఇలా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను. థ్యాంక్